రూమ్ చెక్అవుట్ చేసేసి అలపి బస్ స్టాండ్కి బయలుదేరాను. అక్కడ నుంచి కొల్లంకి వెళ్తున్నాను. అక్కడ జటాయు ఎర్త్ సెంటర్ అండ్ కొల్లం బీచ్ కవర్ చేయాలి. సో మీరు జటాయు ఎర్త్ సెంటర్ విజిట్ చేయాలంటే ఫస్ట్ కొల్లం రీచ్ అవ్వండి. కొల్లం నుంచి ఆయూర్ బస్సెస్ ఉంటాయి. ఆయూర్ నుంచి చెడాయి మంగళం ఉంటుంది 2 minutesలో. అక్కడ నుంచి జటాయుకు డైరెక్ట్ ఆటోస్ ఉంటాయి అన్నమాట. సో చెడాయి మంగళం నుండి మనం జటాయుకి వెళ్తున్నాం. సో ఆటో 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు జటాయు దగ్గరికి వెళ్ళడానికి. సో ఇక్కడ నుంచి మనకు జటాయుకు డైరెక్ట్ బస్సెస్ ఉండవు, ఓన్లీ ఆటోలోనే వెళ్ళాలన్నమాట. జటాయుకి ఎంట్రీ ఫీజు మీకు 350 రూపీస్ ఉందన్నమాట జనరల్గా. సో మీరు నడుచుకుంటూ వెళ్ళాలి, ట్రెక్ చేయాలి. లేదంటే కేబుల్ కార్లో వెళ్ళాలంటే 300 రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది. సో మీకు లగేజ్ పెట్టుకోవడానికి కౌంటర్ కూడా ఉంటుంది. కింద సబ్మిట్ చేసేసి పైకి వెళ్ళాలి. సో మీకు పైనకి ఎలాంటి బ్యాగేజెస్ అలో ఉండదు, ఓన్లీ చిన్న బ్యాగ్స్ అయితే అలో ఉంటుంది, పాకెట్ బ్యాగ్స్. మధ్యలో వాటర్ కూడా దొరుకుతాయి మనకి తాగడానికి. డ్రోన్ షూట్ చేయాలనుకునే వారికి 1 వీక్ ముందే పర్మిషన్ తీసుకోవాలి. ఎర్త్ సెంటర్ వెబ్సైట్కి వెళ్ళి కాల్ చేసి. ఆఫ్టర్ 20-25 minutes ట్రెక్ తర్వాత మనం జటాయుకు రీచ్ అవుతాం. అసలు ఇంత పెద్ద స్టాచ్యూ కట్టడానికి రీజన్ ఏంటంటే మనకు రామాయణంలో జరిగిన స్టోరీ అనమాట. రావణాసురుడు సీతని అపహరించినప్పుడు ఇక్కడ జటాయు అడ్డగించింది. సో తన రెక్క నరికివేశాడు కదా రావణాసురుడు, ఆ జటాయు వచ్చి ఇక్కడే పడుతుందంట. సో దానికి గుర్తుగా ఈ స్టాచ్యూ కట్టించడం జరిగింది. అలాగే ఇక్కడ మంచి మీకు రాముడి దేవాలయం కూడా ఉంటుంది, విజిట్ చేయండి. యూనిక్గా ఉంది ఈ టెంపుల్ మాత్రం. అండ్ ఈ హిల్ నుంచి చూస్తే ఈ చెడాయి మండలం విలేజ్ వ్యూ చాలా బాగా కనిపిస్తుంది. ల్యాండ్స్కేప్స్ కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి. అంత ట్రెక్ చేసిన తర్వాత చుట్టూ తిరిగిన తర్వాత మీకు ఇక్కడ డ్రింక్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి పైన, కాకపోతే పే చేయాలి. నిమ్మరసం దొరుకుతుంది 40 రూపీస్ అనమాట ఒక గ్లాస్. అది తాగి ఫైనల్లీ మళ్ళీ రిటర్న్ అయ్యానమాట కిందికి. కింద మళ్ళీ మీకు హోటల్ ఉంటుంది అనమాట, మీల్స్ లంచ్ ఇవన్నీ దొరుకుతాయి. సో ఐస్ క్రీమ్ తీసుకున్నాను 60 రూపీస్ అనమాట. ప్రైస్ కొంచెం ఎక్కువనే ఉంది లోపల. సో జటాయు ఎర్త్ సెంటర్ కిందికి వచ్చేసాము. ఆటో మన 60 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాడు. చెడాయి మంగళం వెళ్తున్నాను. అక్కడ నుంచి కొల్లం దగ్గర మనకి కొల్లం బీచ్ బాగుంటుందంట, అది ఎక్స్ప్లోర్ చేసి రేపు వర్కలా కవర్ చేస్తాను నేను. సో ఇదే చెడాయి మంగళం బస్ స్టాండ్ అనమాట. ఇక్కడ నుంచి ఆయూర్కి వెళ్ళాలి, 5 minutesలో వెళ్ళిపోతాం. అక్కడ నుంచి కొల్లంకి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి. సో ఇక్కడ నుంచి టికెట్ 10 రూపాయలు ఉంటుంది ఆయూర్కి. ఆయూర్ నుంచి కొల్లంకి 45 రూపీస్ ఉంటుంది.